చేసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ ఎట్లా ఉంది ఏంటి అన్నది టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆ టెస్ట్లు అవి పంపిస్తాం. కిడ్నీస్ ఫెయిల్యూర్ అన్నారు కదా. అవునండి. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయితే మన ట్రీట్మెంట్ ఎలా మళ్ళీ వర్కింగ్ చేయడానికి ఎలా ట్రీట్మెంట్? సో తిన కేసులో మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏదైతే ఆ 1.5 డే ఇంటి దగ్గర మెలకువగా లేకపోవడం అన్నది మెయిన్లీ బికాజ్ ఆఫ్ బీపీ ఇష్యూస్ అనమాట. మన బాడీలో బీపీ సరిగ్గా లేనప్పుడు కిడ్నీకి సరిగ్గా రక్త సరఫరా పోదు. సో కిడ్నీకి రక్త సరఫరా పోయినప్పుడు దాని వర్కింగ్ తగ్గిపోతుంది అనమాట. సో మనం ఏవైతే హార్ట్ మెడిసిన్స్ అవి ఇచ్చామో బీపీ అది పెంచడం కోసం ఫ్లూయిడ్స్ అవి ఇచ్చామో దాంతో మెల్లిమెల్లిగా కిడ్నీ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. డెంగ్యూలో బీపీ పెరగడం తగ్గడం అనేది ఉంటుందా సార్? డెంగ్యూలో బీపీ పడిపోవచ్చు అండి. మెయిన్గా సివియర్ డెంగ్యూలో బీపీ పడిపోతుంది. ఎంతమంది డాక్టర్లు పనిచేశారు సార్ దీనికి? ఆల్మోస్ట్ 9 మంది డిఫరెంట్ స్పెషలిస్టులు పనిచేశారండి. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. పాపకి మీరు ప్రాణం ఇచ్చారు, పునర్జన్మ ఇచ్చినందుకు మీడియా తరఫున కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ వసుధ విల్ టాక్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మనకి పెద్దవాళ్ళలో ఇట్లా డెంగీ నుంచి తగ్గి బయటకు వచ్చేటప్పుడు ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన కేసెస్ రిపోర్ట్ చేయబడ్డాయి. అది కూడా వేళ్ళ మీద లెక్కబెట్టే నెంబర్సే. ఇలా పిల్లల్లో ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి పొట్టలో పేగులంతా రంధ్రాలు పడిపోయేది ఇలాంటిదైతే ఇప్పుడు వరకు లిటరేచర్లో వాళ్ళు పబ్లిష్ చేయలేదు. కానీ పోస్ట్ కోవిడ్ ఎరాలో అడల్ట్స్లో ఇట్లాంటి కేసెస్ చూస్తున్నారు. ఈ డెంగీ నుంచి రికవర్ అయ్యే వాళ్ళు మ్యూకర్మైకోసిస్ అని, ఆస్పర్జిల్లస్ అని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డాం. ఎందుకంటే ఇమ్యూనిటీకి డెంగీకి మధ్యలో జరిగిన దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇలాంటి రేర్ కాంప్లికేషన్ ఈ పాపకి వచ్చింది. డెంగీ నుంచి ఇంప్రూవ్ అవుతున్నట్టు ఇంప్రూవ్ అయ్యి ఆ పొట్టలో ఇన్ఫెక్షన్ వల్ల ఈ పేగులు రంధ్రాలు పడిపోయేసి, సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా మిగతా ఇన్ఫెక్షన్స్ లాగా కాకుండా మనం చాలా రోజులు, మీరు అడిగారు మళ్ళీ రావచ్చా అని, కానీ మళ్ళీ రాకుండా ఉండడానికే మేము ఈ పాపకి 6 నుంచి 8 వారాల పాటు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేశాము. సో దాని తర్వాత మనకి క్లియర్గానే మనం చూస్తున్నాం దాని ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వచ్చింది. అన్ని పారామీటర్స్ నార్మల్ అయిపోయినాయి. అండ్ అప్పుడుకి ఇప్పటికి చూస్తే మేము చూసాం కాబట్టి ద విజిబిలీ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ వెరీ వ్యాస్ట్. సో ఇది జనరల్గా డెంగీ వచ్చి చాలా సివియర్గా రావడం వల్ల ఇమ్యూనిటీ ఆ టైంలో అలా అవ్వడం వల్ల ఆ పాపకు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని నుంచి రికవర్ అయింది అనమాట. ఎట్లయితే మనకి కోవిడ్లో ఈ బ్లాక్ ఫంగస్ ఇది రికవర్ అయిన వాళ్ళలో వచ్చి వాళ్ళ తర్వాత నార్మల్గా ఉంటున్నారు కదా, లైక్ దాట్. అట్లాంటి కేసెస్ మనకి ఇంతకుముందు డెంగీలో ఎక్కువగా లేదు, కానీ మనం ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఇలాంటివి చూస్తున్నాము. అండ్ షీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ నియర్ 100% రికవరీ ఇప్పుడు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ మిగిలిన 1% ఏమైనా ఉన్నా కూడా తను నార్మల్ అయిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. To cut that entire part of the intestine and put it or stitch it back again. So as far as this child is concerned, like there are 2 or 3 challenges. No doubt surgical, she was on ventilator, but I think most important part was the financial. So here the Ankura management has helped us very nicely. Really thank to Pradeep sir, entire Ankura team. They have waved up so much of money, and parents wanted to maintain their dignity, so they don't want to go on the social media. So that is very nice of them that they also were with us. Always he had or mother had some doubts and questions, but I think they stayed with us and faith in us. So I think this is a collective work of entire team, Ankura management, all the doctors. Both these guys are very young, but I think they have done a very commendable job. I'm trained myself in Hopkins in US. Believe it or not, even these kind of cases are very challenging to manage over there also, not only about India. So once again, thank you everybody for coming here. మల్టిపుల్ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్స్ అయ్యాయి. ఎలా అయితే కోవిడ్ తర్వాత ఫంగల్ సెప్సిస్ అవి చూసామో, బ్లాక్ ఫంగస్ అవి, అట్లాంటి ఫంగల్ సెప్సిస్ అది అయింది. షీ స్టేడ్ విత్ అస్ ఫర్ 2 months. వెంటిలేటర్ మీద నుంచి లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ అయ్యి బయటకు వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సే దట్ షీ ఈస్ డూయింగ్ ఆల్ వెల్ అండ్ బీయింగ్ టు 100%. ఇప్పుడు షీ ఈజ్ ఏబుల్ టు వాక్, have gone home 2 weeks ago and doing really well. It's one of chala rare case with a very very good outcome. I thank Ankura team for supporting them, and I also thank parents to be with us
at all the times. వాళ్ళ హోప్ అలా నిలబెట్టుకుని they supported the entire doctor team to follow the protocols strictly. So very thanks. And this is just a lightener to say, when you work as a team keeping the hope, you can get a very good results. చెప్పాలనుకుంటున్నానంటే అంకురా హాస్పిటల్లో ఎటువంటి కేసు అయినా ఏదైనా కానీ వీఆర్ టీమ్ ఆఫ్ మెనీ సీనియర్ డాక్టర్స్ అండ్ వెరీ గుడ్ స్పెషలిస్ట్స్. సో వీ కెన్ బీ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ కేసెస్ రౌండ్ ద క్లాక్ 24/7. దేర్ విల్ బీ ఏ ప్రాపర్ సపోర్టింగ్ టీమ్. ఏ కేసుకైనా ఇలాంటి సీరియస్ కేసెస్కైనా మనము 24 గంటలు అందుబాటులో ఉంటాం. 365 days విల్ బీ దేర్ విత్ ద పేషెంట్ కేర్. Thank you once again. I'm Dr. Alika, pediatric surgeon. So this case was really challenging for us in view of this is a rare case of where there are multiple perforations or holes in the intestine, and she needed 2 surgeries for that. Apart from definitely surgical challenge which was there, the intensive care backup and rest of the all team backup was very important. Very important was that the Ankura management chipped in with the all concessions in the money and support to us. But in the last, I will really like to thank the mother and father. Whenever we were there in the middle of the night also, mother was always bedside and she supported her child very nicely. So I'm thankful to them for their faith in us. Without this, we could not have achieved this. Thank you. జావేద్ సార్కి అందరికీ థ్యాంక్స్. మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. ఆ పాపను మా స్థానాలతో నిలబెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నా పేరు డాక్టర్ సందీప్ రెడ్డి. నేను అంకురా హాస్పిటల్ మధ్యనగర సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ మెడికల్ డైరెక్టర్. సో మెయిన్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణప్రసాద్ సార్ కానీ, డాక్టర్ శ్రీనిధి సార్ కానీ, డాక్టర్ దుర్గా సార్, డాక్టర్ సునీల్ సార్, డాక్టర్ అనిల్, డాక్టర్ రాకేష్, మేమందరం ఒక టీం లాగా కష్టపడుతూ ఈ హాస్పిటల్ని ఈ స్టేజ్కి నిలబెట్టుకుంటూ వచ్చాము. సో మా మెయిన్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణప్రసాద్ సార్ వచ్చేసి ఈ సపోర్ట్స్ అస్ ఎ లాట్. ఇలాంటి ఏదైనా కేసెస్ వచ్చినా ఏదైనా ఉన్నా ఈ విల్ ఆస్క్ us to ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్, దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ద ఫైనాన్షియల్ అనేది చెప్తుంటారు. సో ఈ కేసులో కూడా అదే చేశాము. పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు మాతోటి. సో మా డాక్టర్స్ అందరూ చాలా కష్టపడి ఈ చైల్డ్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇట్స్ రియల్లీ గాడ్స్ గివెన్ గిఫ్ట్ టు ద పేరెంట్స్. ఈ చైల్డ్ విత్ రీబర్త్ అని చెప్పొచ్చు ఈ చైల్డ్. ఓకే, థ్యాంక్ యూ.